ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి హరీష్ రావు మీద తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చేసరికి హరీష్ కి ప్రజా సమస్యలు గుర్తుకొచ్చాయని ఎద్దేవా చేశారు. కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర బీఆర్ఎస్ నేతలు షో చేశారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మించలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని ఆసుపత్రుల నిర్మాణం దాదాపు 90% పూర్తయిందని చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లను నిర్మిస్తున్నామన్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పిగంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరని ధీమా వ్యక్తం చేశారు. సంవత్సరం ముందు వాళ్ళు భూమి పూజ చేసిన సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో అధునాతనమైనటువంటి పద్ధతిలో నిర్మాణాలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో విదేశాల నుండి అధునాతన పద్ధతులు ఉండేటువంటి పరికరాలను దిగుమతి చేసే క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం, దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సందర్భం ప్రభుత్వం ఉంటూ ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా భూమి పూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడం కోసం, పేదల కోసం ఈరోజు గాంధీ హాస్పిటల్ ను గాలికి వదిలేసిరు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా ఈరోజు మా మీద మాట్లాడారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని